తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ఈ భేటీలో రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు కేసీ వేణుగోపాల్ కు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ మొత్తానికి ముగిసింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ఈ భేటీలో రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు కేసీ వేణుగోపాల్ కు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మొత్తానికి ఇటు కాంగ్రెస్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీలో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ ముగిసింది. మరి ప్రధానంగా రాజకీయ పరంగా ఏమేమి చర్చలు నడిచాయి, డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అయితే ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఇటు దీనికి సంబంధించి ఇటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ ముగిసిందని చెప్పుకోవాలి. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా తాజా రాజకీయ పరిస్థితులు తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయనే దానిపై చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు ఇటు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఇటు కేసీ వేణుగోపాల్ కి వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో అయితే మొత్తానికి భేటీ ముగిసింది. అయితే ఈ భేటీలో ప్రధానంగా రాజకీయ అంశాలకి సంబంధించి తాజాగా ఏం జరుగుతోంది అనే దానిపై అయితే చర్చించినట్లుగా మనకి సమాచారం అందుతోంది.